హై ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే కోట్లవారిపల్లెకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ మన ఫ్రెండ్ వాళ్ళ మామ బైక్ వచ్చేసి ఫ్యూల్ పంప్ పోయింది, కొత్తది తీసుకొచ్చుకొని మెకానిక్ అయితే చెప్పారంట. అందుకని మనకైతే కాల్ చేస్తే మనం అక్కడ చెక్ చేయడానికి అయితే వెళ్ళాం. మనం వెళ్ళే లోపల ఈ ఫ్యూల్ పంప్ పిన్ ఏదైతే ఉంటుందో అదైతే కట్ చేశారు. అక్కడి నుంచి మనం కాల్తో అయితే నెట్టుకుంటూ గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. అతను ఆ ఫ్యూల్ పంప్ కొత్తదైతే చేంజ్ చేసేయాలని చెప్పారంట. మనం దీన్ని ఓపెన్ చేసి ఇది వర్క్ జరుగుతుందా లేదా అతను ఎందుకు చెప్పారని అయితే ముందుగా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇరిగిపోయింది, ఎలాగో మీరు కంపల్సరీ కొత్తదైతే తీసుకొచ్చుకోవాల్సిందే అని చెప్పారంట అక్కడ మెకానిక్. బ్యాటరీ పెట్టి చెక్ చేస్తే మనకు ఆ పంప్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఆన్ అవుతుంది. పంపులో అయితే ప్రాబ్లం లేదు. ముందుగా దీన్ని ప్లాస్టిక్ వెల్డింగ్ చేయించడానికి అయితే కర్నూలుకి అయితే తీసుకుని వచ్చాం. BS6 బైక్లో పంపులు ఓపెన్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త అయితే ఉండాలి. ఇంకా 3 పంపులు అయితే చూడొచ్చు. ఇక్కడ వేరే వాళ్ళు ఇరగొట్టి పంపించినవి, అవి కూడా మనమైతే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తం 3 ప్లాస్టిక్ వెల్డింగ్ చేయించిన తర్వాత ఆ పంప్ ఎందుకు ఆన్ అయ్యలేదు అని మనం గ్యారేజ్కి వెళ్ళి చెక్ చేస్తే దానికి బ్యాటరీ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది. బ్యాటరీ డౌన్ అవ్వడానికి గల కారణం ఏమిటంటే లోపల మ్యాగ్నెట్ ఎల్లంకి బోల్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్స్ని మొత్తం కొట్టేసాయి. అలాగే మ్యాగ్నెట్ కూడా డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్.